గురువారం రిలీజ్ అయిన సరిపోదా శనివారం మూవీకి మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఇక ఈ మూవీ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి 5 రోజుల ముందు నుంచి అడ్వాన్స్ బుకింగ్ భారీగా జరిగాయి. సో అడ్వాన్స్ బుకింగ్స్ లోనే 1,39,000 టికెట్స్ సేల్ అయ్యాయి. లాస్ట్ డే రోజు అయితే ఒక గంటకి 6,000 నుంచి 7,000 టికెట్స్ వరకు సేల్ అయ్యాయి. ఇక ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరో నాని, ఎస్.జె. సూర్య, ప్రియాంక మోహన్, అభిరామి, మిగిలిన యాక్టర్స్ రెమ్యునరేషన్స్ ఇంకా అదర్ టెక్నీషియన్స్ రెమ్యునరేషన్స్, మూవీ ప్రమోషన్స్ అంతా కలిపి బడ్జెట్ 90 కోట్ల వరకు అయింది. సర్ప్రైజింగ్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ హ్యూజ్ గా జరిగింది. ఈ మూవీ తాలూకా డిజిటల్ రైట్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు 49 కోట్లు కొనుక్కున్నారు. అట్ ది సేమ్ టైం మూవీ తాలూకా శాటిలైట్ రైట్స్ సౌత్ ఇండియాలో 22 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అదీ కాకుండా ఈ మూవీ తాలూకా మ్యూజిక్ రైట్స్ 6 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. అంటే డిజిటల్ రైట్స్ 45 కోట్లు, శాటిలైట్ రైట్స్ 22 కోట్లు, మ్యూజిక్ రైట్స్ 6 కోట్లు, ఇలా టోటల్ గా ఈ 3 రైట్స్ కలిపి ఆల్రెడీ 73 కోట్ల వరకు జరిగింది. ఇక ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 41 కోట్ల వరకు థియేట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగింది. అంటే 42 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ మూవీ రేస్ లోకి దిగింది. మరి ఈ టార్గెట్ ని నాని ఎలా కొడతాడనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఓవర్సీస్ లో ఎస్పెషల్లీ అమెరికా మార్కెట్ లో నాని సినిమాలు బాగానే బిజినెస్ చేస్తాయి. అమెరికాలో సరిపోదా శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ 17,000 టికెట్స్ సేల్ అయ్యాయి. అందులోనే అమెరికాలో 415 లొకేషన్స్ లో ఈ మూవీ ప్రీమియన్స్ పడితే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్ ద్వారానే ఈ మూవీకి $3,12,356 అంటే ఇండియన్ కరెన్సీలో $2,26,284 వచ్చాయి. దీన్ని బట్టి అమెరికాలో నాని రేంజ్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 2,500 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. హిందీలో ఇంకో 50 స్క్రీన్స్ లో రిలీజ్ అయింది. ఇక ఈ మూవీ టికెట్ ప్రైస్ ఎలా ఉందో చూసుకుంటే ప్రీమియం సీట్ అయితే మాక్సిమం హైదరాబాద్ లో $390 ఉంది. యావరేజ్ గా ఈ మూవీ టికెట్ ప్రైస్ 250 నుంచి 300 వరకు ఉంది. అదే ముంబైలో యావరేజ్ టికెట్ ప్రైస్ చూసుకుంటే $180 నుండి $200 వరకు ఉంది. ఇకపోతే ఈ మూవీ రిలీజ్ అయ్యే ఆగస్టు 29 ముందు రోజు వరకు ఈ మూవీ తాలూకా అడ్వాన్స్ బుకింగ్స్ డే వైస్ ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయి ఇప్పుడు చూద్దాం. ఆగస్టు 24న 12,760 టికెట్స్ సేల్ అయితే ఆగస్టు 25న 16,490 టికెట్స్ సేల్ అయ్యాయి. అలాగే ఆగస్టు 26న 19,040 టికెట్స్ సేల్ అయితే ఆగస్టు 28న ఏకంగా 60,000 టికెట్స్ సేల్ అయ్యాయి. సో టోటల్ గా మూవీ రిలీజ్ అవ్వక ముందే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ మూవీ 1,39,900 టికెట్స్ సేల్ చేసింది. సో ఈ విధంగా ఈ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ లో రికార్డ్ క్రియేట్ చేసింది. సో ఇక మూవీ రిలీజ్ అయ్యాక సినిమాకి వచ్చిన టాక్ చూసుకుంటే మిక్స్డ్ టాకే వచ్చింది. ఎక్కువ ఆడియన్స్ మూవీ లాగ్ ఉందని, మూవీని డ్రాగ్ చేశారని చెప్పారు. ఈ మూవీ ఫస్ట్ డే రోజు ఇండియాలో ఉన్న థియేటర్ల నుంచి టోటల్ గా 15,60,00,000 షేర్ ని కలెక్ట్ చేసింది. అందులో జీఎస్టీ ఇంకా ట్యాక్స్లు పోగా 13.5 కోట్ల నెట్ కలెక్షన్స్ ను వసూలు చేసింది. అలాగే ఓవర్సీస్ లో ఈ మూవీ ఫస్ట్ డే 6,55,00,000 వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఓవర్సీస్ లో ఇది మంచి రెస్పాన్స్ అని చెప్పొచ్చు. సో వరల్డ్ వైడ్ గా ఈ మూవీ సుమారుగా 22 కోట్ల వరకు వసూలు చేసింది. ఇందాక మనం చెప్పుకున్నట్టు ఈ మూవీ టోటల్ గా 41 కోట్ల థియేట్రికల్ రైట్స్ బిజినెస్ చేసింది. సో ఈ మూవీ తాలూకా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 42 కోట్లు. ఆల్రెడీ ఫస్ట్ డే రోజు ఇది 22 కోట్ల వరకు వసూలు చేసింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఇంకో 20 కోట్ల వరకు వసూలు చేయాల్సి ఉంది. సో ఫస్ట్ డే 22 కోట్లు అంటే ప్రామిసింగ్ స్టార్ట్ అని చెప్పొచ్చు. లాంగ్ రన్ లో ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో ఇంకా వేచి చూడాలి. ఇక ఈ మూవీ ఓవరాల్ గా థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే ప్రతి 100 సీట్లకు 53.54% వరకు సీట్లను ఆక్యుపెన్సీ చేసింది. అలాగే ఈ మూవీ తెలుగు వర్షన్ లో థియేటర్ ఆక్యుపెన్సీ ఎలా ఉందో చూసుకుంటే మార్నింగ్ షోకి ప్రతి 100 కుర్చీలకు 45.77 కుర్చీలు ఆక్యుపై చేస్తే ఆఫ్టర్నూన్ షోకి ప్రతి 100 కుర్చీలకు 44.74 కుర్చీలు ఆక్యుపై చేసింది. అలాగే ఈవినింగ్ షోకి వచ్చేసరికి ప్రతి 100 కుర్చీలకు 54.35 కుర్చీలు ఆక్యుపై చేస్తే నైట్ షోకి మాత్రం ప్రతి 100 కుర్చీలకి 69.3 కుర్చీలు ఆక్యుపై చేసింది. ఇక ఈ మూవీ మేజర్ సిటీస్ లో థియేటర్ ఆక్యుపెన్సీ చూసుకుంటే హైదరాబాద్ లో ఓవరాల్ గా ప్రతి 100 సీట్లకి 61.75 సీట్లు ఆక్యుపై చేసింది. ఇక హైదరాబాద్ లో ఫస్ట్ డే టోటల్ గా 615 షోస్ పడ్డాయి. ఇందులో మార్నింగ్ షోకి థియేటర్ లో 56% సీట్స్ ఆక్యుపై చేస్తే ఆఫ్టర్నూన్ షోకి ఆక్యుపెన్సీ 52% ఉంది. అలాగే ఈవినింగ్ షోకి 61% ఆక్యుపై చేస్తే నైట్ షోకి 78% సీట్స్ ఆక్యుపై చేసింది. ఇక వైజాగ్ ఈ మూవీ ఫస్ట్ డే 119 షోస్ పడ్డాయి. సో వైజాగ్ ఓవరాల్ గా చూసుకుంటే థియేటర్ ఆక్యుపెన్సీ 68.25% ఉంది. ఇందులో మార్నింగ్ షోకి 66% ఆక్యుపై చేస్తే ఆఫ్టర్నూన్ షోకి 64% ఆక్యుపై చేసింది. ఇక ఈవినింగ్ షోకి 67% ఆక్యుపై చేస్తే నైట్ షోకి 76% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. ఇక బెంగళూరులో ఫస్ట్ డే ఈ మూవీ టోటల్ గా 391 షోస్ వేస్తే ఓవరాల్ గా థియేటర్ లో సీట్స్ ఆక్యుపెన్సీ చూసుకుంటే 31.25% గా ఉంది. అందులో మార్నింగ్ షోకి 26% ఆక్యుపెన్సీ ఉంటే ఆఫ్టర్నూన్ షోకి 21% ఆక్యుపెన్సీ ఉంది. అలాగే ఈవినింగ్ షోకి 31% ఆక్యుపెన్సీ ఉంటే నైట్ షోకి 47% థియేటర్ లో ఆక్యుపెన్సీ జరిగింది. ఇక ముంబైలో ఈ మూవీ ఫస్ట్ డే 11 షోస్ వేస్తే ఓవరాల్ గా 11 షోస్ కి కలిపి 48.67% థియేటర్ లో సీట్స్ ఆక్యుపెన్సీ చేసింది. అందులో మార్నింగ్ షోకి షోస్ అయితే పడలేదు. ఆఫ్టర్నూన్ షోకి 31% థియేటర్ లో ఆక్యుపెన్సీ చేస్తే అలాగే నైట్ షోకి 75% వరకు థియేటర్ లో సీట్స్ ఆక్యుపై చేసింది. ఇక ఈ మూవీ తమిళ వెర్షన్ థియేటర్ లో ఆక్యుపెన్సీ చూసుకుంటే ఓవరాల్ గా ప్రతి 100 సీట్లకు 15.16 సీట్లు థియేటర్ లో ఆక్యుపై చేసింది.
ఇందులో షో వైజ్ గా చూసుకుంటే ఈ మూవీ తమిళ వెర్షన్ మార్నింగ్ షో థియేటర్ ఆక్యుపెన్సీ 11.44% గా ఉంటే ఆఫ్టర్నూన్ థియేటర్ ఆక్యుపెన్సీ 14.01% గా ఉంది. అలాగే ఈవినింగ్ షోకి 13.64% థియేటర్ ఆక్యుపెన్సీ చేస్తే నైట్ షోకి 21.53% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. అలాగే ఈ మూవీ మలయాళంలో ఓవరాల్ గా 39% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. మలయాళంలో థియేటర్ ఆక్యుపెన్సీ షో వైజ్ గా చూసుకుంటే మార్నింగ్ షోకి 8% ఆక్యుపెన్సీ చేస్తే ఆఫ్టర్నూన్ షోకి కూడా 8% ఆక్యుపెన్సీ చేసింది. అలాగే ఈవినింగ్ షోకి 1% థియేటర్ ఆక్యుపెన్సీ చేస్తే నైట్ షోకి మాత్రం 100% థియేటర్ ఆక్యుపెన్సీ చేసింది. ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.